ఈక్విడియస్ సమర్పించి వీకెండ్ అప్డేట్ స్వాగతం. మనకి మార్కెట్స్ చూస్తే కనుక గత 3 వారాలుగా ఏదైతే ఒక మంచి ర్యాలీ రావటం చూసామో ఆ ర్యాలీకి ఈ వారం తెరబడిందని చెప్పాలి. సో ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది మనకు కనపడుతుంది చార్ట్స్ లో మనం చూస్తే కనుక. సో లాస్ట్ 3 వీక్స్ మనం అనుకున్నాం 22,182 నుంచి ప్రాబ్లీ 24,400 వరకు వెళ్ళటం చూసాం 3 వారాల్లో. ఇక ఈ వారం స్టార్టింగ్ లో మాత్రం బుల్స్ చాలా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేశారు. సో 24,400 ఏదైతే లాస్ట్ వీక్ క్లోజ్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి ఒక 200 పాయింట్స్ అంటే 24,600 వరకు వెళ్ళి అక్కడి నుంచి ఒక క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో ఎమర్జ్ అవటం చూసాం. సో దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ ఎప్పుడైతే 2,400 పాయింట్స్ పెరుగుతుందో అది కూడా వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 వీక్స్ లో రిట్రేస్మెంట్స్ అనేది కూడా కామన్ కాబట్టి ఆల్మోస్ట్ టాప్ నుంచి చూస్తే కనుక ఒక 800 పాయింట్స్ రిట్రేస్ అవటం చూసాం. సో 3 వీక్స్ లో 2,400 అంటే మేబీ 20% ఆర్ 25% రిట్రేస్మెంట్ అనేది మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 23,555 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే వచ్చే వారం నిఫ్టీకి సపోర్ట్ పాయింట్ మనం అనుకుంటే ఈ వారం క్లోజింగ్ చూస్తే కనుక 23,900 అక్కడ నుంచి ఆల్మోస్ట్ 450 పాయింట్స్ కింద సపోర్ట్ అనేది క్లియర్ గా ఎమర్జింగ్ గా కనపడుతుంది. ఇక రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక ఐ థింక్ మల్టీ వీక్ హై ఏదైతే ఉందో 24,989. సో ఆల్మోస్ట్ 25,000 దగ్గరే రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. మేబీ ఆ 450-500 పాయింట్స్ డౌన్ సైడ్. అండ్ ఒకవేళ నెక్స్ట్ వీక్ కొద్దిగా మంచి న్యూస్ వచ్చి ఒకవేళ స్మార్ట్ మనీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ ఒకవేళ 25,000 అయింది అంటే కనుక మేబీ ఇట్స్ వెరీ ఈజీ. ఒకవేళ బుల్స్ కి 1,000 పాయింట్స్ పెరగటం అనేది చాలా చాలా సునాయాసంగా వాళ్ళు పైకి తీసుకోలే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ 23,500 నుంచి 25,000 మధ్యలో నిఫ్టీ నెక్స్ట్ వీక్ కదలాడే ఛాన్సెస్ మనకు కనపడుతుంది. సో ఈ వారం టాప్ గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ క్లియర్లీ డిఫెన్సివ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు. సో సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక FMCG అండ్ ఫార్మా సూపర్ డూపర్ ర్యాలీ అని మనం ఈ వారం అనుకోవచ్చు. నెస్లే 10.5%, డాక్టర్ రెడ్డి 6.5%, టాటా కన్స్యూమర్ 5.5%, ట్రెంట్ 4.5%, సిప్లా 4.5%, హిందుస్థాన్ లివర్ 3.5%. సో ఫస్ట్ 7-8 లో అన్ని కూడా ఫార్మా అండ్ FMCG నేమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ప్రాబ్లీ కొన్ని లార్జ్ క్యాప్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఫినాన్స్ నేమ్స్ ఉన్నాయో SBI, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ కోర్ సెక్టర్ ఇస్ డూయింగ్ గుడ్ అని చెప్పాలి. స్టీల్స్ అండ్ సిమెంట్స్ లైక్ అల్ట్రాటెక్, JSW, హిండాల్కో లాంటివి డిడ్ గుడ్. ప్లాట్ఫామ్ కంపెనీస్ జియో అండ్ ఎటర్నల్ కొద్దిగా పాజిటివ్ గా ఈ వారం ట్రేడ్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇక వీక్ అయిన నేమ్స్ లో బ్రూటల్ సెల్లింగ్ అనేది మనకి ఐటీ నేమ్స్ లో కనపడింది. మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పుకోవాలి. సో ఐ థింక్ మల్టీ ఇయర్ లోస్ కూడా కొన్ని ఐటీ నేమ్స్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ HCL టెక్ అఫ్ కోర్స్ 2024 లోస్ ని కిందకి క్రాస్ చేయడం చూసాం. సిమిలర్లీ ఇన్ఫోసిస్ 12% క్రాక్ తోటి 2023 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ లోస్ ని కట్ చేయడం చూసాం. అండ్ టెక్ మహీంద్రా, TCS కూడా అబౌట్ 7 నుంచి 10% వరకు కూడా కరెక్షన్ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ లూజర్ HCL టెక్ 16.5% ఇన్ ఏ వీక్. సో ఇలాంటి ఫాల్ అనేది మనం ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంత ఫాల్ అనేది మనం ఎప్పుడు చూడలా వీక్లీ లూజర్స్ లో. ఎందుకంటే ఒక 10 to 12% పడినా కూడా నెక్స్ట్ 4-5 సెషన్స్ లో ఐదర్ సైడ్ వేస్ కానీ లేకపోతే కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ కానీ వచ్చాయి. కానీ ఇంత బ్రూటల్ సెల్లింగ్ అనేది మనం లాస్ట్ 5 to 6 క్వార్టర్స్ లో ఫస్ట్ టైం చూస్తున్నాం చెప్పొచ్చు. ఇక కొన్ని ఇన్సూరెన్స్ నేమ్స్ లైక్ SBI లైఫ్ కూడా ఆల్మోస్ట్ 10% కట్ రావటం చూసాం. HDFC లైఫ్ 4.5% కట్ రావటం చూసాం. లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటక్ ఇవన్నీ కూడా 2.5-3%. బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం 2.5% ఫాల్ రావటం చూసాం. సో ఈ వారం రిజల్ట్స్ ఉన్నాయి రిలయన్స్ వి. సో ఆ రిజల్ట్స్ ని బట్టి వచ్చే వారం కూడా దాని ప్రైస్ బిహేవియర్ ఉంటుంది. కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఐషర్ మోటార్స్ కూడా సెల్ ఆఫ్ కి కొంచెం గురైందని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. రెడ్ క్యాండిల్ అనేది స్మాల్ రెడ్ క్యాండిల్ అని చెప్పాలి. వేరేస్ నిఫ్టీలో లాంగ్ రెడ్ క్యాండిల్ కనపడుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో 56,700 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈ వారం 57,456 అంటే 1,500 పాయింట్లు పైకి వెళ్లి అట్ ద సేమ్ టైం 55,750 కూడా లో రావటం చూసాం. అంటే 1,000 పాయింట్స్ కింద కూడా రావటం చూసాం. సో 2,500 పాయింట్స్ మూవ్మెంట్ అనేది మనకి క్లియర్లీ విజిబిలిటీ అనేది కనపడుతుంది
పడింది. సో క్లోజ్ టు ఆఫ్ కోర్స్ లాస్ట్ 4 వీక్స్ లోనే 50,000 నుంచి 57,000 వరకు పెరిగింది కాబట్టి 7,000 పాయింట్స్ ఇంటూ 30% రిట్రేస్మెంట్ వేసుకుని కూడా 2,000 పాయింట్స్ మ్యాచ్ అవుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ లో ఇస్ వెరీ ఫార్. సో 54,356 దగ్గరే సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అంటే ఈ వారం క్లోజింగ్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 1,700 పాయింట్స్ కిందే సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక 6th మార్చ్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 6th మార్చ్ వీక్లీ గ్యాప్ అంటాం మనం 57,696 అండ్ 57,097 ఆ గ్యాప్ పార్షియలీ ఫిల్ చేసింది. కానీ ఒకవేళ 57,696 పైన ఒకవేళ నెక్స్ట్ వీక్ 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక ఐ థింక్ అక్కడి నుంచి ఇంకొక 1,000 to 1,200 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ రేంజ్ చూస్తే కనుక మనం 56,000 దగ్గర ఉన్నాం. 57,700 అంటే అప్ సైడ్ అబౌట్ 1,700 పాయింట్స్. సిమిలర్లీ డౌన్ సైడ్ 54,300 అనుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ 1,700 పాయింట్స్ ఉంది. సో మిడ్ పాయింట్ లో మనం ఉన్నాం కాబట్టి వచ్చే వారం ఏ మాత్రం కరెక్షన్ వచ్చినా వీ షుడ్ టేక్ లాంగ్ పొజిషన్స్ బికాస్ బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బికాస్ 20-day మూవింగ్ యావరేజ్ డైలీ చార్ట్స్ లో ఇట్స్ డూయింగ్ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ అని చెప్పాలి. సో అవుట్ ఆఫ్ 17 బ్యాంక్ స్టాక్స్ లో ఓన్లీ 3 స్టాక్స్ ఈ వారం విన్నర్ అయింది. ఏయూ బ్యాంక్ బిగ్గెస్ట్ విన్నర్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్. సో 27 నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోతుంది. 7.5% పెరగటం చేశాం. అండ్ లార్జ్ క్యాప్ పిఎస్యు నేమ్ ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.93%. అఫ్ కోర్స్ యాక్సిస్ బ్యాంక్ కూడా ఒక 0.5% పెరగటం చేశాం. వీక్ అయిన స్టాక్స్ లో రిజల్ట్స్ రియాక్షన్ క్లియర్ గా ఎమర్జ్ అయింది ఇక్కడ. సో యూనియన్ బ్యాంక్ 6.5% కట్ రావటం చూసాం ఈ వారం బికాస్ రిజల్ట్స్ వచ్చినాక స్టాక్ ని సెల్ ఆఫ్ కి గురైంది. అదేవిధంగా కోటక్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా బిట్వీన్ 2 and 3% వీక్ అవటం చూసాం. ఐ థింక్ లాట్ ఆఫ్ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1.5 to 2% కట్ వచ్చింది. అగైన్ పిఎస్యు నేమ్స్ ఎక్సెప్ట్ ఫర్ ఎస్బీఐ అన్ని కూడా రెడ్ లో ట్రేడ్ అవటం మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. ఇందాక చెప్పిన యూనియన్ బ్యాంక్ తో పాటు పిఎన్బి, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా వీక్నెస్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేశాయి. ఇక ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ యాక్షన్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ ప్రాబ్లీ బ్రోకరేజ్ నోట్స్ తోటి ఎక్కువ రియాక్ట్ అయ్యాయని చెప్పాలి ఇండివిజువల్ స్టాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ఎం ఎనర్జీ 28% ఈ వారం పెరగటం చూసాం. అదేవిధంగా డెల్టా కార్ప్ ఆఫ్టర్ లాంగ్ వీక్లీ చార్ట్స్ లో 26% గెయిన్ మనకు కనపడింది. దట్స్ ఎ వెరీ హై బీటా స్టాక్ అండ్ రిజల్ట్స్ ఈ వారం ఇవ్వటం చూసాం. అదేవిధంగా ఎల్కాన్ 24% అప్ మూవ్ అవటం చూసాం. అండ్ లాట్ ఆఫ్ సిమెంట్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ లైక్ కాకతీయ సిమెంట్ లాంటివి 20% అప్ మూవ్ వెళ్ళటం చూసాం. ఇన్ఫ్రా స్పేస్ లో మాన్ ఇన్ఫ్రా అబౌట్ 17-18% అప్ మూవ్. అదే విధంగా ఐ థింక్ ఆన్ మొబైల్ ఏదైతే కొద్దిగా వీక్ చార్ట్ అనుకున్నాం ఇన్ని రోజులు స్మాల్ క్యాప్ నేమ్ అది కూడా 15% అప్ మూవ్ మనకి కనపడుతుంది. కోర్స్ లాట్ ఆఫ్ లూజర్స్ కూడా మనకి చార్ట్స్ లో ఎవిడెంట్ ఉన్నాయి. ఇక్కడ ఐటీ నేమ్స్ అనేది బ్రూటల్ సెల్ ఆఫ్ పర్సిస్టెంట్ 12%. ఇట్స్ ఎ గుడ్ నేమ్ బట్ వీక్నెస్ అనేది రావటం చూసాం బికాస్ ఫ్రంట్ లైన్ ఐటీలో సెల్లింగ్ వచ్చింది కాబట్టి. సిమిలర్లీ కోఫోర్జ్ 12% డౌన్, సిగ్నిటీ 12% డౌన్. ఇక లాస్ట్ వీక్ ఒక మంచి ప్రాఫిట్ గా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ ఈ వారం ఒక 12% గివ్ అప్ చేసింది. లాస్ట్ వీక్ 23% వరకు పెరిగేయటం చూసాం. అదేవిధంగా రిజల్ట్స్ రియాక్షన్ తోటి ఐఏఎఫ్ఎల్ ఒక 11%, పశుపతి అక్రిలాన్ 11%, ఇండోస్టార్ అబౌట్ 11%. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే పడ్డాయో రిజల్ట్స్ రియాక్షన్ అనుకోవచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఏఎంసీ నేమ్ యూటీఐ ఏఎంసీ స్టాక్ 10% వరకు కూడా కరెక్షన్ అనేది మనకు కనపడింది. Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.